ప్రేమం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సాహసం శ్వాసగా సాగిపో. ఈ ప్రేమం కన్నా ముందే రిలీజ్ కావాల్సి ఉన్న తమిళ్ వర్షన్ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వచ్చింది ఈ సినిమా. అయితే గతంలో గౌతమ్ మీనన్ నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన ఏం మాయ చేశావే ఘన విజయం సాధించడంతో సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? కథ: రజనీకాంత్, మురళీధర్. నాగచైతన్య ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవడంతో MBA చేస్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటాడు. అదే సమయంలో తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్లో లీలా సత్యమూర్తి, మంజిమా మోహన్ అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తరువాత అదే అమ్మాయి కోర్సు చేయడం కోసం తన చెల్లితో కలిసి తన ఇంట్లోనే ఉండడంతో మరింత ఆనందపడిపోతాడు. కొద్ది రోజుల్లోనే లీలాతో రజనీకాంత్కు మంచి పరిచయం ఏర్పడుతుంది. తాను కన్యాకుమారిలో సూర్యోదయం చూడడానికి బైక్ మీద వెళ్తున్న విషయం లీలతో చెప్తాడు రజనీకాంత్. లీల కూడా రజనీకాంత్తో కలిసి కన్యాకుమారి బయలుదేరుతుంది. ఈ జర్నీలో ఇద్దరూ మరింత దగ్గరవుతారు. కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా వాళ్లకు బైక్ యాక్సిడెంట్ అవుతుంది. ఇక తను బతకనేమో అన్న భయంతో లీలతో తాను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు రజనీకాంత్. తరువాత కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంటాడు. లీల తనతో ఉండదు. 3 రోజుల తర్వాత హాస్పిటల్కు ఫోన్ చేసిన లీల తమ కుటుంబం ప్రమాదంలో ఉందని, బైక్ యాక్సిడెంట్ కూడా తనను చంపడానికి కావాలని చేయించింది అని చెబుతుంది. దీంతో తను ప్రేమించిన అమ్మాయికి తోడుగా నిలబడాలన్న ఆలోచనతో లీల కోసం బయలుదేరుతాడు రజనీకాంత్. అప్పటికే లీల తల్లిదండ్రుల మీద హత్యా ప్రయత్నం జరగడంతో వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. నాగచైతన్య అక్కడికి చేరుకున్న తరువాత మరోసారి లీల ఆమె కుటుంబ సభ్యుల మీద అటాక్ జరుగుతుంది. చైతు కాపాడిన తరువాత జరిగిన అటాక్లో లీల కుటుంబంతో పాటు రజనీకాంత్ ఫ్రెండ్ మహేష్ కూడా చనిపోతాడు. దీంతో ఇదంతా అసలు ఎందుకు జరుగుతోంది, వాళ్ళు లీలను ఎందుకు చంపాలనుకుంటున్నారు, దీనికి పోలీసులు కూడా ఎందుకు సహకరిస్తున్నారు లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటాడు రజనీకాంత్. అందుకోసం ఏం చేశాడు అన్నదే మిగతా కథ. నటీనటులు: ప్రేమం సక్సెస్తో మంచి ఫామ్లో ఉన్న నాగచైతన్య మరోసారి యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన లవర్ బాయ్ లుక్లోనూ అలరించాడు. తనకు బాగా అలవాటైన రొమాంటిక్ క్యారెక్టర్లో మరోసారి సూపర్స్ అనిపించిన చైతు ఈసారి యాక్షన్ హీరోగా కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో మంజిమా మోహన్ మెప్పించింది. డీసెంట్ లుక్లో కనిపిస్తూనే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్లో కూడా ఆకట్టుకుంది. నాగచైతన్య ఫ్రెండ్ మహేష్గా నటించిన సతీష్ కృష్ణన్ మంచి నటనతో పాటు డాన్సర్గాను ప్రూవ్ చేసుకున్నాడు. విలన్గా బాబా సెహగల్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. సాంకేతిక నిపుణులు: గతంలో రొమాంటిక్, ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఈసారి రెండూ ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ముందు నుంచి చెబుతున్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో నడిపించిన గౌతమ్ సెకండ్ హాఫ్ను తన మార్క్ థ్రిల్లర్గా మలిచాడు. అయితే స్లో నెరేషన్, వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాఫ్లో కాస్త బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెకండ్ హాఫ్ కట్టిపడేస్తుంది. బలమైన ప్రతినాయక పాత్ర లేకపోయినా మంచి యాక్షన్ సీన్స్తో ఆ లోటును కవర్ చేశాడు దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ మరోసారి తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్కు ముందు చకోరి, వెళ్ళిపోమాకే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe. చూసా ఒక హృదయాన్ని